హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే సాయంత్రం పూట వేడివేడిగా స్నాక్ లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పచ్చపెసర్లతో పునుగులు చాలా బాగుంటాయి. వాటిని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు పచ్చపెసర్లు వేసుకోండి. మనము ఏ కప్పుతోనైతే పెసర్లు వేసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు శనగపప్పు వేసేసుకొని వాటర్ వేసేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా మనం వేసుకున్న పెసర్లు అలాగే శనగపప్పుని శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్నాక ఈ వాటర్ని మొత్తం వంపేసుకొని మళ్ళీ దీంట్లోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసేసుకొని పప్పుని నానబెట్టుకోవాలండి. మినిమం ఒక 3 గంటలైనా మనకి పప్పు అనేది నానాలి. శనగపప్పు అలాగే పెసర్లు ఒక 3 గంటల మట్టుకు నానబెట్టేసుకోవాలి. చక్కగా నీళ్ళల్లో మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక 3 గంటల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ నేను నానబెట్టుకున్నదైతే 3 అవర్స్ నానబెట్టుకున్నాను. చూసారు కదా, చక్కగా నానింది పప్పు అనేది. పెసర్లు అలాగే శనగపప్పు చక్కగా నానిపోయినాయి. శనగపప్పు మనకు పట్టుకుంటే 2 ముక్కలు అయ్యే విధంగా నానాలండి. మళ్ళీ ఈ పప్పునంతా ఒక్కసారి శుభ్రంగా కడిగేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా 2 ముక్కలు అయిపోతే పప్పు మనకు చక్కగా నానినట్టు. మళ్ళీ వాటిని మొత్తం వంపేసుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసర్లు అలాగే శనగపప్పుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా, లేదు అనుకుంటే సాయంత్రం పిల్లలు వచ్చే ముందు వేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పప్పును మొత్తం మిక్సీ జార్లో వేసేసుకున్నాక ఒక ఉల్లిపాయను పొట్టు తీసేసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. అలాగే దీంట్లో మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. 2 ముక్కలుగా కట్ చేసి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఇంకొచ్చేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, అలా అని మరీ బరకగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మటుకు ఎక్కువ అస్సలు వేయొద్దండి, కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండినంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వెజ్, నాన్ వెజ్, స్నాక్ ఐటమ్స్ చాలా పోస్ట్ చేశానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేటివే నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను. వీలైతే అవి కూడా చూడటానికి ట్రై చేయండి. గిన్నెలోకి అంతా పిండి తీసేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వంట సోడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అల్లం ముక్కలు చక్కగా పిండిలో కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. ఇంకా పిల్లలు ఏర్పడేయడానికి పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ మనం అన్నీ గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి చక్కగా తినేస్తారండి. అల్లం మట్టుకు ఇలా ముక్కలుగా వేసుకుంటేనే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది పునుగుల్లోకి. చూసారు కదా, పిండిని మొత్తం ఈ విధంగా కలిపేసుకొని ఇంక ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ కూడా ఇక్కడ వేడైపోయింది. ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోవాలండి. ప్యాన్లో మనకి ఎన్ని పడతాయో అన్నీ చూసుకొని 1 బై 1 వేసేసుకోవాలి. వేసుకున్న వెమ్మటే కూడా కదపొద్దు. 1 నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత గరిటెతో కలుపుకుంటూ చక్కగా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎంత మంచి కలర్ వచ్చేసినాయో. నిజంగా టేస్ట్ మట్టుకు ఒక్కసారి తింటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా అస్సలు వదిలిపెట్టరండి, అంత బాగుంటాయి. పైన లేయర్ అంతా మనకి కరకరలాడుతూ లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. శనగపప్పు అలాగే పెసలతో కదా, హెల్దీ అండ్ టేస్టీ అండి. ఇక్కడ చక్క డీప్ ఫ్రై అయితే అయిపోయినాయి. మనకి ఇలా కలర్ రావాలి. ఇంకా వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇక్కడ మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. డీప్ ఫ్రై చేసుకున్న చిన్న చిన్న పునుగులన్నింటినీ. ఇంకా మిగతా ఉన్న పిండితో కూడా అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఇంకా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ఇక్కడ అన్నీ డీప్ ఫ్రై చేసేసుకున్నాను. చూసారు కదా, అన్నీ డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. ఇంకా పెద్దవాళ్ళైతే అల్లం పచ్చడితోని, పిల్లలకైతే టమాటా సాస్తో సర్వ్ చేసి ఇవ్వండి, చాలా బాగుంటాయి. నిజంగా అండి, మాటల్లో చెప్పలేము, అంత రుచిగా ఉంటాయి. వేడి వేడి తింటుంటే మటుకు భలే అనిపిస్తుందండి. ఇక్కడ నేను అల్లం పచ్చడి అలాగే టమాటా సాస్తో అయితే సర్వ్ చేసేసాను. మరి ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. టేస్ట్ మటుకు అస్సలు మర్చిపోలేరండి, అంత బాగుంటాయి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.